నమస్కారం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో మనం కాలచక్రం అంటే ఏంటి, కాలచక్ర ప్రభావం గ్రహాల మీద ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులండి. అయితే చాలా మంది మనం చూస్తే ఏదైనా పని చేసినా లేకపోతే ఇంకేదైనా రంగంలో కాస్త అసంతృప్తి ఎదురైనప్పుడు నా టైం బాగాలేదురా అనేటువంటి ఒక నిట్టూర్పు మాట అనేది చాలా కామన్ అయిపోతుంది. లేదా వేరే వాళ్ళు సక్సెస్ గా ముందుకు వెళుతూ ఉన్నా వాళ్ళు ఏది చేసినా బాగున్నా కూడా వాళ్ళు ఏంటంటే టైం నడుస్తుందిరా అంటూ ఉంటారు. అయితే నిజంగా ఏంటి సార్ అసలు ఈ టైం ఏంటి, కాలచక్రం అనేది నిజంగా మన పైన అంత ప్రభావాన్ని చూపిస్తుందా? 100%. మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మనం కాలంలో మనము ఒక చిన్న పాత్ర మాత్రమే మనది. కాలం అనేది అనంతమైనది. కాలం అనగా మన కనురెప్ప మూసి కనురెప్ప తెరిచే ఒక పాయింటే సెకండ్, కనురెప్ప పాటు అంటాం. ఆ కనురెప్ప పాటే కాలానికి సూచిక. చెప్పాలంటే మొదటిగా మనము ఈ కనురెప్పని బట్టే మనము టయాన్ని గుర్తించడం జరిగింది. మనం సైన్స్ ప్రకారంగా, శాస్త్రీయ ప్రకారంగా, అంటే జ్యోతిష్య ప్రకారంగా ప్రధాన మూలాధారం ఏమిటంటే మన కనురెప్ప పాటే. ఇదే మనకు సెకండ్లని, నిమిషాలని, అలాగే గంటలని, మనకు రోజుల్ని అంటే పగలు రాత్రిని కౌంట్ చేస్తూ తెలియచేసేదే మన కనురెప్పపాటు. ప్రధానమైనటువంటి కాలాన్ని నిర్ణయించేది, సమయాన్ని నిర్ణయించేది, టైమింగ్ నిర్ణయించేదంతా కూడా మన కనురెప్పపాటే. ఇది మనలో ఒక భాగం. కాలచక్రాన్ని అంతా కూడా మనకు ముందుగానే తెలియచేస్తుంది. అయితే ఇదే కాకుండా మన కనురెప్పపాటే కాకుండా ప్రకృతి నుంచి ఏమిటి, ప్రకృతి నుంచి అంటే ఇందాక మనం చెప్పుకున్న ముందుగా అలాగే సూర్యుడు, చంద్రుడు. ఈ చంద్రుడే ఇందాక మనం చెప్పుకున్నాము. మనకు జరుగుతున్నటువంటి ఈ ప్రతి సెకండ్ వీటిని గడియలు, విఘడియలు, అరఘడియలు అని చెప్పి మనం చెప్పుకుంటూ అలాగే లగ్నానికి వచ్చేస్తాం. ఒక గంట. అది తెలుగులో మనం లగ్నము అని పిలిచేది, ఇంగ్లీష్లో టైం బాబు, టైం. దాన్నే గుడ్ టైం అని చెప్పుకుంటారు. లేదంటే మనకు మంచి జరగకపోతే అది బ్యాడ్ టైం అని చెప్తాడు. అలాగే అనుకున్న పని నెరవేరినప్పుడు, చక్కగా తను అనుకున్నది జరిగినప్పుడు, కలిసి వచ్చినప్పుడు గుడ్ టైం, నా అదృష్టం బాగుంది అని చెప్పుకుంటారు. ఇక్కడ కాలమే ఇక్కడ ప్రధానం. దాన్ని లగ్న బలం అంటారు. ఏమంటారు? లగ్న బలం అనేది కాలంలో ఒక గంట సమయం. అది కాలంలో ఒక గంట సమయం. కాలచక్రంలో లగ్నం అనేది మనకు వచ్చిపోయి గంట లోపు వరకు సమయం ఉంటుంది. ఈ లగ్న బలం అనేది ఏంటంటే ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహాన్ని బట్టి, అలాగే ఆ గ్రహ స్థానాలను బట్టి, ఇందులో ప్రధాన కారకుడు చంద్రుడు. చంద్రుడు. ఆ చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి మనకు ఇది లగ్నశుద్ధి, లగ్న బలం. శుభలగ్నం అంటాం. శుభలగ్నం అనేది అత్యంత ఆ సమయంలో మనం ఏ పని ప్రారంభించినా 3 పువ్వులు 6 కాయల్లా మొదలుపెట్టిన పని ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి అవరోధాలు లేకుండా చక్కగా అభివృద్ధి చెందుతూ పోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా మనం అనుకున్న తడువే, అనుకున్న పని పూర్తయిపోతూ ఉంటుంది. దాన్నే మనం గుడ్ టైం అని చెప్పడం. దాన్నే మనకు కాలంలో అత్యంత శక్తివంతమైనటువంటి శుభ సమయము, దాన్ని లగ్న బలము అని మనం కాలచక్రంలో ఇవన్నీ కూడా చంద్రుడి వల్లనే నడుస్తుంటాయి. ఈ చంద్రుడే మనం ఇందాక చెప్పుకున్నాం. అమావాస్య 0, అమావాస్య నుంచి పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి అనగా పౌర్ణమి వరకు చంద్రుడు దినదినం అభివృద్ధి చెందుతున్నదాన్ని మనము శుభ సమయం. ప్రతిదీ కూడా ఇవి 15 రోజులు గడిస్తే ఒక పక్షం. కాలంలో ఇది మరో భాగం. పక్షము అంటే 15 రోజులు.
ఈ 15 రోజులు మళ్ళీ కూడా అమావాస్య నుంచి పౌర్ణం వరకు జరిగేదాన్ని శుద్ధపక్షము లేదా శుక్లపక్షము అని పిలువబడుతుంది. మళ్ళీ పౌర్ణమి నుంచి తిరిగి అమావాస్యకి వెళ్ళే 15 రోజుల్ని బహుళపక్షము లేదా కృష్ణపక్షము అని పిలువబడుతుంది. ఇక్కడ 2 పక్షాలు కలిపితే ఒక మాసం అనగా 1 నెల. ఇవన్నీ కూడా ఈ చంద్రుడి వల్లనే మనకు చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడి వల్లనే కాలచక్రం అనేది మనకు ప్రకృతి నుంచి వచ్చేటువంటి న్యాచురల్ మెసేజ్ అన్నమాట. ఈ 15 రోజులు ఒక మాసము. అలాగే సూర్యుడు 6 మాసాలు ఉత్తర దిశలో పయనించడం, మళ్ళీ 6 మాసాలు దక్షిణ దిశలో పయనించడం కలిపితే ఇక్కడ 2 అయనాలు అనగా ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ఉత్తరాయణము, దక్షిణంలో ఉన్నప్పుడు దక్షిణాయనము 2 కలిపితే 2 అయనాలు. ఈ 2 అయనాలు కలిపితే ఒక సంవత్సరం. ఈ సంవత్సరం వరకు ప్రతిదీ చంద్రుడే, ఇటు సూర్యుడు, నక్షత్రాలు 3 కలయిక అన్నదే మనకు కాలచక్రం అనేది ప్రకృతికి భవిష్యత్తు, భూత భవిష్యత్తు ప్రతిదీ మనకు ప్రతి సెకండు కూడా లెక్క తెలియచేస్తున్నారు. అయితే ఇంకా కూడా ఇవే కాకుండా ప్రధానంగా మనకు కాలాన్ని తెలియచేస్తున్న వాళ్ళల్లో కోడి. ఏమిటి? కోడి కోతలేదు. కోడి. అయితే ఈ కోడి ఏంది అంటే మనకు సూర్యోదయం ముందే అరుస్తుందా అంటే కాదు. కోడి జాముకు ఒకసారి ప్రతి కోడి కూడా అరుస్తుంది, అంటే కూత వేస్తుంది. అది జాముకి జరుగుతుంది. పగలు 4 జాములు పగలు కూడా కోడి కూత వేస్తూ ఉంటుంది. 4 జాముల్లో 4 సార్లు కూత వేస్తుంది. ఏది? కోడి. అంటే అన్ని కోళ్ళు కూడా ఉన్నటువంటి కోళ్ళు 4 జాములు అంటే పగలు 4 జాములు, అలాగే మళ్ళీ రాత్రి కూడా 4 జాములు, 8 జాములు. ఇవి 8 జాములు కూడా కోడి కూత వేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ కోడి అనేది మనకు కాలచక్రాన్ని నిర్ధారణ చేస్తుంది. ఇందులో మనకంటే ఇప్పుడంటే వాచ్ టైం అనేది వచ్చింది, మనం చూసుకుంటున్నాం. దాదాపు 100 సంవత్సరాల ముందు లేదంటే మేము చిన్నప్పుడు కూడా మన నీడ మనకు ప్రమాణం తెలియచేస్తుంది. అంటే టైం ఎంత అయింది అనేది కూడా. దీనికి పూర్వము చిన్నప్పుడు మా నాన్నగారు మాకు నీడను చూసి టైం చెప్పేవాడు. నీడను చూసి టైం చెప్తే కరెక్టా కాదా అని మేము చెక్ చేసుకునేవాళ్ళం. చెక్ చేసుకుంటే ఇంచుమించు ఒక 5-6 నిమిషాలు తేడాతో సేమ్ టైం ఉంటుంది. అంటే అంత గ్రహణ శక్తి, కాలం అనేది మనకు పూర్తిగా ఈ చంద్రుని యొక్క రాత్రులవుతే నిర్ధారణ, పగలవుతే సూర్యుని యొక్క నిర్ధారణ. ఈ చంద్రుడు పూర్తిగా మనకు 27 నక్షత్రాలకు అధిపతి. అధిపతి అంటే నాదుడు. ఆయన భార్యలు 27 మంది. అశ్విని నుంచి రేవతి వరకు కూడా ఈ 27 నక్షత్రాలు చంద్రుని యొక్క భార్యలు. వీళ్ళతో కూడుకొని మనకు రాత్రి అనేది చంద్రుడు ప్రభావితం చేస్తే, పగలు సూర్యుడు ప్రభావితం చేస్తూ కాలాన్ని నడిపిస్తూ ఉన్నారు. జరిగిపోయిన కాలాన్ని ఈ విశ్వంలో ఎవ్వరూ తీసుకురాలేరు. జరిగిపోయినవన్నీ కూడా మనకు కాలంలో మాయమైపోతాయి. కాలంలో ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏమిటంటే, నేనున్నాను, మా నాన్న గురించి నేను చెప్పాలంటే చెప్పగలను, లేదు మా తాతగారి గురించి చెప్పాలంటే నేను చెప్పగలను. కాలంలో దానికి ముందు ఒక 100 తరాలు అనుకుంటాం, లేదంటే 3 తరాల తర్వాత ఎవరంటే ఎవరి గురించి నేను చెప్పలేను. కాలంలో అది మాయమైపోయింది. కాలంలో మాయమైపోయింది, మాయమైపోయింది. అదే కాలం. దాన్నే కాలమహిమ. ఏమిటి? కాలమహిమ. కాలమహిమ. ఆ కాలంలో జరిగిపోయినదే అది ఒక మాయల మహిమ అన్నది కాలమహిమ అంటాం. అంటే జరగబోయేదాన్ని కూడా కాలమహిమ, జరిగిపోయిన దాన్ని కూడా కాలమహిమ. దాన్నే కాలచక్రం. దాన్నే కాలచక్రం. మన పూర్వీకుల గురించి
మనం చెప్పలేం. ఇందాక చెప్పుకున్నట్టు మనం 3 తరాల గురించి చెప్పగలం. అయితే ఇక్కడ మనకు అతి పూర్వం అంటే అతి పురాతనమైనటువంటి విషయాలు అన్నీ కూడా మనకు తెలియవు. కాకపోతే కొన్ని విషయాలు ఏంటంటే మన పూర్వీకులు మనకు జరిగినవన్నీ కూడా తాటి గ్రంథాలపైన ఆకులపైన రాసి వాటిని బుక్కులుగా మనకు అందించడం వల్ల జరిగిపోయిన వాటి గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము కాలమహిమలో యుగాంతం అని ఈ మధ్యన జరుగుతూనే ఉన్నాయి. 2012లో కూడా యుగాంతం అని చెప్పేసి వచ్చింది. కానీ అది వాళ్లకు పంచాంగం అయిపోయింది. కానీ విశ్వ పంచాంగం ఎక్కడ ఉంది అంటే భారతదేశంలోనే ఉంది. అది భారతీయుల చేతిలోనే ఉంది. ప్రపంచ లెక్కలంతా కూడా ఆది మూలం ఎక్కడుంది అంటే భారతదేశంలోనే ఉంది. ఇదే భారతదేశం సనాతనమైనది. ప్రతి దేశానికి ఒక మూలాధారం ఏదైనా ఉంది అంటే అది భారతదేశమే. అన్ని మూలాలు ఇక్కడే ఉన్నాయి. భూత భవిష్యత్తు ప్రపంచం యొక్క లెక్కలన్నీ కూడా మన దగ్గరే ఉన్నాయి. అయితే మనకు జరిగిపోయింది ప్రతిదీ కూడా మన దగ్గర లెక్క ఉంది. వాళ్ళకి 2024 మాత్రమే ప్రమాణం ఉంది. 2024 సంవత్సరాలు మాత్రమే వాళ్ళకు ప్రమాణం ఉంది. మనకు ఎన్నో యుగాలను పక్కన పెట్టేస్తే మన కలియుగం మనకు ఎప్పుడు ప్రారంభమైందనేది కూడా మన దగ్గర లెక్క ఉంది. అదే కాలచక్రం. ఈ కాలచక్రంలో 5125 సంవత్సరాలు ఇప్పటికి ఈ 2024కి కలియుగ ప్రారంభమై 5125 సంవత్సరాలు జరుగుతుంది. ఇది ఇంకా మొదటి పాదమే. ఈ కాలచక్రం అనేది ఇది ప్రధానం. ఈ కాలచక్రంలో మనకు కలియుగం జరగబట్టి ప్రారంభమై 5125 సంవత్సరాలు జరుగుతూ ఉంది. దీన్ని మనం సంకల్పంలో కూడా ప్రథమ పాదే జంబుద్భేపే భరతవర్షే భరతఖండే అని మనం సంకల్పం చెప్పుకుంటాం. ఇంకా మొదటి పాదంలోనే ఉన్నాం. అయితే మన భారతదేశ లెక్కల ప్రకారంగా కలియుగం ఇంకా 3 భాగాలు ఉంది, అంటే 3 పాదాలు ఉంది. ఇప్పుడు ప్రపంచానికి వచ్చినటువంటి ఉపద్రవాలు ఏమీ లేవు, ప్రళయాలు ఏమీ లేవు, యుగాంతాలు ఏమీ లేవు. అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉపద్రవాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది కొంత భూమికి కానీ లేదంటే ప్రజలకు కానీ చిన్న చిన్న ఉపద్రవాలే. చిన్న ఉపద్రవాలు అంటే భూమిని చిన్న ఉల్కత వస్తుంది, ఢీకొంటుందని. దానివల్ల ఏమవుతుంది? ఏం కాదు, ప్రాణ నష్టం అనేది జరిగే అవకాశమే లేదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ కాల మహిమ, ఈ కాలచక్రంలో అవన్నీ కూడా సముద్రం నీటిలో పడిపోవడం జరుగుతుంది. లేదా ఒకవేళ భూమి మీద పడ్డా కూడా కొంతవరకు మాత్రమే చిన్న నష్టమే జరుగుతుంది. అంతేకాని పెద్ద భారీ నష్టము అలాగే యుగాంతము అంతము అనేది ఏమీ ఉండదు. ఈ కాలచక్రంలో మనకు ఈ చంద్రుడు శనితో కానీ రాహుతో కానీ కేతువుతో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచన సైకాలజికల్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలా ఉంటామో ఒక క్లారిటీ మీద ఉండం. ఎప్పుడు ఎలా ఉంటామో, ఎప్పుడు ఎలా మారుతామో అన్నది మన మనసు మన ఆధీనంలో ఉండదు. ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది వీడు పిచ్చివాడు అన్న భావన కలిగేలా ఉంటుందన్నమాట మన ప్రవర్తన, మన బిహేవియర్. ఆ చంద్రుని యొక్క ప్రభావం మతి స్థిమితం అనేది కోల్పోవడం జరుగుతుంది. మతి అంటే మనసుని చంచలత్వం అది లేకుండా కోల్పోవడం జరుగుతుంది. దానివల్ల మాట ఎప్పుడైతే మనము కరెక్ట్గా అనేది ఉండదో అప్పుడు అన్నీ మారిపోతూ ఉంటాయి. కాలంలో ఇప్పుడు ఒక విధంగా, ఇంకా కొద్దిసేపటికి ఒక విధంగా. దాన్ని కాల ప్రభావం, కాలమహిమ అంటారు. మనిషిని ఒకే విధంగా స్థిరంగా ఉంచదనమాట. మనిషిని అవసరాన్ని బట్టి మార్చేస్తూ ఉంటుంది. దాన్నే నెగిటివ్ గాలి అని కూడా అంటారు. నెగిటివ్ దాన్నే వాస్తు ప్రభావంలో కూడా ఒక చోట నిలబడితే మనిషికి మంచి ఆలోచనలు కలుగుతాయి. అంటే ఆధ్యాత్మిక ఆలోచన కలగడం, తెలియనటువంటి అందరిపైన ప్రేమ అభిమానం అనేది ఆ థింకింగ్ ఆలోచన ప్రారంభం కావడం, శరీరం అనేది కూడా కాస్త ఉల్లాసంగా
తేలికగా ఆనందంగా ఉండడం. మ్మ్. అదే ఇంకొక ప్లేస్లో నిలబడ్డామనుకో మనిషికి ఏదేదో చేసేద్దాం మ్మ్. అంటే మనం బాగుండాలి అని చెప్పేసి ఏ పనైనా చేసేయడం, తప్పుడు పనులు అనేది మనిషి డిఫరెంట్ ఆలోచనలు చేయడం, థింకింగ్, ఇలా చెడు ఆలోచనలు ఎక్కువగా ఉండిపోతుంది. ఇదంతా కాలమహిమ అంటారు దాన్ని. మహిమ, కాలమహిమ, కాల ప్రభావం. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు ప్రధానంగా మన అభివృద్ధికి, మనం ఆరోగ్యానికి ఇంపార్టెంట్. మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం. రెండవది అభివృద్ధి, ఖచ్చితంగా కంపల్సరీగా అభివృద్ధి అనేది మనకు కావాలి. అయితే ఈ యొక్క చంద్రుని యొక్క ప్రభావం, ఆయన దోషకారకుడు అయ్యాడు అనుకోండి, దాని నుంచి మనము ఆ సమస్య నుంచి బయటపడడానికి, మనం అభివృద్ధి చెందడానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే దీనికి కూడా ఏదైనా మంత్ర బలం అనేది ఉంటుంది. మంత్రబలం. ఓకే. ఓం అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్. ఓకే. అనగా నిషిద్ధ కాలంలో కూడా అంటే నెగిటివ్ సమయంలో కూడా మనల్ని సేఫ్గా ఉంచుతుంది, అంటే మనశ్శాంతిగా ఉంచుతుంది, ప్రశాంతంగా ఉంచుతుంది, నిలకడగా ఉంటుంది. మన మనసు మన ఆధీనంలో ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. ఇది చంద్ర గాయత్రి మంత్రం అన్నమాట. చంద్ర గాయత్రి మంత్రం. అటు మనసు ఇటు ప్రాణము రెండు కూడా మిళితమై అనుబంధంతో కూడుకొని ఆ మనిషి స్ట్రాంగ్గా ఉంటాడు. ఆ మనిషి కాన్ఫిడెన్స్ అన్నమాట. ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు తను భయపడుతూ ఆలోచిస్తూ చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమిటి అని అన్ని అనుమానాల్లో ఉంటాడు. వీటన్నిటికీ కూడా ఈ మంత్రము ఒక క్లారిటీ ఇచ్చేస్తుంది, ఒక సంకల్ప బలం అంటాం, అనుకున్న దాన్ని పూర్తి చేయడం. అయితే చంద్రుడు రిలేటెడ్ గానీ ఇంకా ఏమన్నా ఇతర మంత్రాలు కూడా ఉంటాయా అండి? అంటే ఆరోగ్యానికి సంబంధించి లేదా సంపదకి సంబంధించి లేదా ఇతరత్ర అలా ఏమన్నా కేటగిరీస్ గా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఓకే. అయితే ఇందులో మనకు పౌర్ణమి రోజు చంద్రుడు పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి రోజు, అంటే రేపు కార్తీక పౌర్ణమి అనుకోండి, లేదంటే తర్వాత పౌర్ణమికి మనిషికి అభివృద్ధి చెందడానికి ప్రధానంగా అవసరం. ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా చక్కగా తను తొందరగా అభివృద్ధి చెందాలి, తన కుటుంబము తాను అభివృద్ధి చెందాలి. దానికోసము ఒక రిలేటెడ్గా ఏంటంటే ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ. అంటే ఈ మంత్రం ఏమిటి అంటే, దీంట్లో ఈ మంత్రంలో ఉన్న శక్తి బలం ఏమిటంటే, మనకు ఆర్థిక పరంగా ఆ పౌర్ణమి రోజు పూర్ణచంద్రుడు కాబట్టి ఆ చంద్రకిరణాలు అత్యంత శక్తివంతమైనటువంటివి కాబట్టి మనం తలచేది, మనం కోరుకునేది, మనం పఠించేది, మన యొక్క మంత్ర జపం, మంత్ర బలం, ఈ యొక్క మంత్ర ఉచ్చారణ అనేది సంపూర్ణంగా మనకు ఉపయోగపడుతుంది. తద్వారా ఆ మంత్రాన్ని మనము కనీసం ఒక 108 సార్లు పఠించినట్టయితే చేయగలిగితే, ఒక మంత్ర జపమాల తీసుకొని ఈ మంత్రాన్ని ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి, అనగా అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని నాకు ప్రసాదించమని, ఇమ్మని కోరుకోవడం. అలా సర్వ విషదృష్టి ప్రచోదయాత్ అంటే నెగిటివ్, మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ అనే చెడుని పూర్తిగా వైదొలిగా చేస్తూ, అలాగే నెగిటివ్ అంతా కూడా డిలీట్ చేస్తూ మనకు ఐశ్వర్యాన్ని ఏ రూపంలో ప్రసాదించాలనో ఆ రూపంలో ప్రసాదిస్తున్నాడు. అంటే మనం వ్యాపారం చేస్తున్నా, లేదా జాబ్ చేస్తున్నాము, మనం చేసే జాబ్లోనే ప్రమోషన్. ఏమిటి ప్రమోషన్? సపోజ్ మనకు ఒక 25,000 జీతం వస్తుంది. ఆ మంత్ర ప్రభావం మనం చేస్తూ ఉండడం వల్ల ఆ పాజిటివ్ అనేది మనకు వైబ్రేషన్ ఏర్పడడం వల్ల మనం చేసేటువంటి సంస్థలో
అందరికీ మనం ఒక పాజిటివ్ కనపడతాం. మనం చేసేదానికి, మనం కష్టపడేదానికి ప్రతిఫలంగా గుర్తించి 30,000 40,000 శాలరీ పెంచడం జరుగుతుంది. అదే ప్రమోషన్. అంటే మనం చేస్తున్న దాని స్థాయి కూడా పెరుగుతుంది. అది డెవలప్మెంట్. ఆ పాజిటివ్ అనేది మనకు క్రమక్రమంగా ఒకేసారి రాత్రికి కోటీశ్వరుడు అవుతాడా అంటే అది కూడా జరగచ్చేమో. ఉన్న పలానా వాడికి నిధులు నిక్షేపాలు దొరకచ్చు. ఆ చేసే మంత్రం యొక్క ప్రభావం అనేది ప్రేమతో భక్తితో ఎప్పుడైతే చేస్తారో అలా కనీసం ఆ మంత్రాన్ని 1,08,000 మంత్ర జపం చేశారంటే వాళ్లకు ఇలాంటివి కూడా ఏదో ఒక రూపంలో జరిగే అవకాశం ఉంది. ప్రపంచమంతా నిధులు నిక్షేపాలే. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో అదంతా దైవానుగ్రహం. అదే మంత్రబలం. ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు కాలచక్ర మహిమ ఏంటి, కాలచక్రానికి మనకి క్లోజ్గా ఉండేటువంటి చంద్రుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో వివరించారు. ధన్యవాదాలు మీకు. సర్వే జన సుఖినో భవంతు. సో తెలుసుకున్నాం కదండి కాలచక్రం యొక్క మహిమ. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. నమస్కారం.